నువ్వు ప్రతి ఒక్కరు భయపెడుతున్నాడు అనుకో, వాళ్ళని బలపరచాలంటే, వారిని ఎదిరించాలంటే నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేసావు అనుకో, కండలు వచ్చేస్తాయి, బలంగా ఉంటావు. అప్పుడు నేను భయపెట్టేవాడు కొంచెం వెనకాడతాడు. ఎందుకంటే నీకు మరి కుంగ్ఫూ వచ్చో, కరాటీ వచ్చో, మరి బాక్సింగ్ చేస్తావో భయం వేస్తుంది. ఎందుకంటే నీ కండలు తిరిగాయి కాబట్టి. అలాగే పాపం కూడా నీ దగ్గరకు వస్తుంది. నువ్వు రోజు ప్రార్థన వాక్యంతో ఎక్సర్సైజ్ చేస్తున్నావు అనుకో, ప్రార్థనా వాక్యంతో నీ ఆత్మకు కండలు తిరిగి ఉంటాయి. పాపం నీకు భయపడి పారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సాతానుడు దూరంగా పారిపోతాయి. అలాగని చెప్పి 2 రోజులు ప్రార్థన చేసి మానేసామనుకో ఎలా ఉంటుందంటే, కండలు రావాలని జిమ్కి వెళ్ళి 2 రోజులు ఎక్సర్సైజ్ చేసి ఇంటికి వచ్చావనుకో, కండలు వస్తాయా నొప్పులు వస్తాయా? కండలు రావు, నొప్పులు వస్తాయి. అబ్బా నొప్పి బాబు, నేను 2సారి నువ్వు ఏ పని చేయలేవు అంటే చాలా నొప్పితో బాధపడతావు. అందుకని కండలు రావాలి అంటే రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఎక్సర్సైజ్. జీవితంలో కూడా రెగ్యులర్గా ప్రార్థన, రెగ్యులర్గా బైబిల్ రీడింగ్, రెగ్యులర్గా స్టడీ, దట్ స్లో అండ్ స్టడీ అండ్ విన్ ఇన్ ద రేస్ అని చెప్పన్నాడు. హఠాత్తుగా కాదు, కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఇన్ ఎ ప్రోగ్రెస్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ స్ట్రెంగ్త్. యూ విల్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. రోజు ప్రార్థన చేయి, సోదరులకు తగ్గ దృష్టిని తప్పించు ప్రభు అని ప్రే చేయి. ప్రభు నీకు సాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.